అందరికీ నమస్కారం. నేను మీ శేఖర్ మెట్ల. టెక్ టాక్కి స్వాగతం. ఈరోజు మనం డీప్ సీక్ ఏఐ అనే వర్డ్ చాలా ప్రాచుర్యంగా వినటం జరుగుతుంది. అయితే డీప్ సీక్ ఏఐ అంటే ఏంటి, ఎవరైనా యూజ్ చేయగలరా, ఒక ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకుని మనం కూడా యాక్సెస్ చేయొచ్చా, నేర్చుకుంటే ఏఐ టూల్స్ అని అడుగుతున్నారు. ఎక్కడ జాబ్లోకి వెళ్ళినా, ఎక్కడ బిజినెస్లో చూసినా ఏఐతో మనం క్విక్గా డెవలప్ అవ్వచ్చు, మన యొక్క బిజినెస్ లెవెల్స్ కానీ రెవెన్యూస్ కానీ పెంచుకోవచ్చు అంటున్నారు. అది నిజమేనా? తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. సో డీప్ సీక్ ఏఐలో ఇది చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్న ఏఐ టూలు. ఎనాలిటికల్గా కానీ రీజనింగ్గా కానీ క్విక్గా మీకు రెస్పాండ్ అవ్వటం, సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయటం అనేది ఈ యొక్క ఏఐ టూల్ యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం. అయితే సాఫ్ట్వేర్ డెవలపర్స్ లాగా ఏఐ టూల్స్కు సంబంధించిన సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలనుకుంటే ఆ విధంగా మీరు ఏఐని యూజ్ చేసి డెవలప్ చేసుకోవచ్చు. అదే అదర్ ప్రొడక్ట్స్ ఏదైనా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కోడ్ డెవలప్ చేయటం, టెస్టింగ్ అండ్ డేటాబేస్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ప్రాంప్టింగ్ అంటే క్వశ్చన్స్ అడిగి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని దాన్ని రివైజ్ చేసుకుని మనం అప్లై చేసుకుంటూ ప్రాజెక్ట్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయటము. సో మరి ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఇది ఉపయోగపడుతుందా? ఎనీ కేటగిరీ, మీరు హెల్త్ కేర్ కానీ, ఫైనాన్స్ సెక్టార్ కానీ, ఆటోమొబైల్ సెక్టార్ కానీ, ఎనీ అదర్ బిజినెస్ సెక్టార్లో ఉన్నా మీకు ఈ ఏఐ టూల్ చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా, డాక్యుమెంటేషన్ చేయాలన్నా, ఒక రెజ్యూమే ప్రిపేర్ చేయాలన్నా, ఇంటర్వ్యూ స్ట్రాటజీస్ ప్రిపేర్ అవ్వాలన్నా చాలా ఈజీగా ఈ టూల్ నుంచి మీరు తక్కువ సమయంలో ఎక్కువ లెర్నింగ్ కానీ ఎక్కువ ప్రొడక్టివిటీని తీసుకోవడానికి ఈ ఏఐ టూల్స్ చక్కగా ఉపయోగపడతాయి. జీరో నుంచి హీరో లెవెల్ వరకు అకౌంట్ క్రియేట్ చేయడం నుంచి ఎక్స్పర్ట్ ఏ విధంగా అవ్వచ్చు తక్కువ సమయంలో అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ ద్వారా మీ యొక్క వ్యూస్ని తెలియపరచండి. ఇంకా లేట్ చేయొద్దు, క్విక్గా మనం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లోకి జంప్ అయిపోద్దాం. లెట్స్ బిగిన్. అందరికీ నమస్కారం. నేను మీ శేఖర్ మెట్ల. ఈరోజు మనం డీప్ సీక్ ఏఐ గురించి ఒక చిన్న వీడియోలో కంప్లీట్గా అసలు డీప్ సీక్ ఏఐ అంటే ఏంటి, ఇది ఎందుకు పాపులర్ అయింది, అండ్ అదేవిధంగా మనకి డీప్ సీక్ ఏఐ యూజ్ చేసి జనరల్గా మనం ఏఐ టూల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈజీగా నేర్చుకోగలమా, దీన్ని మన రియల్ లైఫ్లో కానీ, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్లో కానీ, బిజినెస్ ప్రొఫెషనల్స్లో కానీ డిఫరెంట్ కేటగిరీలో ఏ విధంగా మనకి యూజ్ అవుతుంది అనే విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం మేము ఎప్పుడు కూడా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి రెడీగా ఉంటాం. లేట్ చేయకుండా ఫస్ట్ జీరో నుంచి మనము డీప్ సీక్ ఏఐలో సింపుల్గా యూజ్ చేయటంలో హీరో ఎలా అవ్వచ్చు అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తాను. లెట్స్ బిగిన్. గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత అకౌంట్ క్రియేషన్స్ అండ్ డీప్ సీక్ని ఏ విధంగా సింప్లిఫై చేసుకోవచ్చు, అసలు ఏఐ టూల్ అంటే భయపడాల్సిన అవసరం లేదనేది మీరు ఇక్కడ తెలుసుకోగలుగుతారు ఈ యొక్క చిన్న ట్యూటోరియల్లో. చూడండి, గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా మీరు గూగుల్ సెర్చ్ అని టైప్ చేసిన తర్వాత డీప్ సీక్ అని టైప్ చేసేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత చూడండి, ఫస్ట్ లింకే మీకు deepseek.com అని వస్తుంది. ఒకవేళ రాకపోతే మీరు వెబ్సైట్ ఏం చేయాలంటే www.deepseek.com DEEPSEEK.com అని టైప్ చేసి ఎంటర్ కొట్టిన తర్వాత ఈ లింక్ కనబడితే క్లిక్ చేయండి. ఇప్పుడు డీప్ సీక్ అనేది ఏంటంటే ఓపెన్ సోర్స్ ఏఐ టూల్, R1 మోడల్ అంటున్నారు దీన్ని. ఇప్పుడు ఇది ఎట్లా అంటే లైవ్ అంటే అందుబాటులో ఉందని అర్థం. ఓపెన్ సోర్స్ ఓపెన్ ఏఐ మోడల్లో నెంబర్ 1లోకి వస్తుంది అనమాట. ఇది వెబ్ యాప్, అంటే వెబ్ యాప్ ఆర్ ఏపీఐ, అంటే మన కంప్యూటర్ సిస్టమ్ నుంచి వెబ్ బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అదేవిధంగా యాప్ అంటే మొబైల్ యాప్స్ త్రూ యాక్సెస్ చేయొచ్చు. ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటే మన కోడింగ్ రాసేటప్పుడు కానీ ఏదన్నా సర్వీసు డీప్ సీక్ సంబంధించిన సర్వీస్ని యూటిలైజ్ చేసుకోవాలంటే ఏపీఐ కాల్స్ అంటారు అన్నమాట, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ కాల్స్. అలా కూడా వాడుకోవచ్చు. ఒకవేళ ఏపీఐ మీద మీకు అవగాహన ఉండి ఆ ఏపీఐ తెచ్చుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఏపీఐ ప్లాట్ఫామ్ అని ఇచ్చేసాడు లింక్, అక్కడ క్లిక్ చేసి దాని మీద ఎక్స్ప్లోర్ చేస్తే ఏపీఐ లింక్స్ మీకు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత అందుబాటులోకి ఎడతాడు. ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు సింప్లిఫైగా మనం దీన్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు చూసేద్దాం. ఇంటూ ద అన్నోన్ అంటే అసలు ఏం తెలవకుండా ఉన్న వాళ్ళ నుంచి స్టార్ట్ చేసుకోండి అనే అర్థం అనమాట ఇక్కడ డీప్ సీక్ది. ఓకే, సో స్టార్ట్ నౌ, ఫ్రీ యాక్సెస్
మీరేమి డబ్బులు పెట్టి కొంటాం కానీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ మనీతో పర్చేస్ చేసే అవసరం లేదు. సో ఫ్రీ టు యాక్సెస్ DeepSeek V3, ఎక్స్పీరియన్స్ ద ఇంటెలిజెంట్ మోడల్ అండ్ గెట్ డెస్క్టాప్ యాప్ కావాలనుకుంటే DeepSeekది చూడండి, ఇక్కడ మౌస్ పెట్టిన తర్వాత దీన్ని స్కాన్ చేసుకుంటే యూ కెన్ డౌన్లోడ్ యాప్ అని ఇక్కడ పెట్టారు, చెక్ చేయండి మొబైల్లో. ఓకే, లైక్ ఫ్రీ, ఇది కూడా ఫ్రీ అండి, నో ఛార్జ్. ఇక్కడ DeepSeek V3 క్యాపబిలిటీస్ ఏంటంటే దీని యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, అసలు ఎందుకు పాపులర్ అవుతుంది, వై ఇట్ ఈస్ సో మచ్ పాపులర్ లైక్ లెగసీ AI టూల్స్ మీద. చూడండి ఇక్కడ ఇదేంటంటే సిగ్నిఫికెంట్గా స్పీడ్ ప్రీవియస్ మోడల్స్ కన్నా కూడా ఇది వెరీ క్విక్గా రెస్పాండ్ అవటం, ఓపెన్ సోర్స్ మోడల్ అవటం, క్లోజ్డ్ లైక్ సోర్స్ మోడల్స్ గ్లోబల్లీ ఉన్నట్ల కంటే మోస్ట్ అడ్వాన్స్డ్ టూల్లా ఉండటం అనేది మనకి DeepSeek AIలో ప్రజెంట్ చేశారు. అంటే ప్రూఫ్ మనకి ఎట్లా తెలిసిద్ది అనుకుంటే ఇక్కడ చూడండి, బెంచ్ మార్క్ ఏంటంటే మెట్రిక్స్, ఆర్కిటెక్చర్ కానీ టోటల్ పారామీటర్స్ కానీ MMLU అనేది కేటగిరీస్ అనమాట. ఈ కేటగిరీస్లో దాన్ని టెస్ట్ చేసినప్పుడు ఇక్కడేమో GPT-4 అన్నారు, ఈ డిఫరెంట్ మోడల్స్ ఈ DeepSeek V3తో కంపేర్ చేసుకుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇదంతా సోర్స్ కోడ్ టెస్ట్లు ఇవి. అదేవిధంగా మ్యాథ్ 500 EM టెస్ట్లో కనుక చూస్తే 90.2 అంత యాక్యురసీ స్పీడ్ ఉందంట, ఇదేమో 74లోనే ఉంది. అంటే ఒక సేమ్ డేటా సెట్ మీద దాన్ని టెస్ట్ చేస్తున్నప్పుడు వచ్చే మెట్రిక్స్ అనమాట ఇవి. సో ఆ విధంగా చూసుకుంటే ఎంత స్పీడ్గా ఇది రెస్పాండ్ అవుతుంది, ఎంత యాక్యురేట్గా మీకు రిజల్ట్ సెట్ ఇస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో అందుకే ఈ DeepSeek అనేది చాలా పాపులర్ అయింది. ఎప్పుడైనా మీకు టైం ఉన్నప్పుడు రిలాక్స్డ్గా ఇవన్నీ మెట్రిక్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ DeepSeek రీసెర్చ్లో కూడా LLM అని, కోడర్ అని, మ్యాథ్ అని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి టైం ఉంటే రివ్యూ చేయండి. ఇప్పుడు DeepSeekలో కొత్త అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో క్విక్గా మనం చూసేద్దాం. సో స్టార్ట్ నౌ మీద క్లిక్ చేస్తే ఇమీడియట్గా మీకు లాగిన్ అడుగుతుంది. వయా ఈమెయిల్తో కానీ గూగుల్తో ఆల్రెడీ ఉంటే లాగిన్ చేయండి. +86 ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్ కంట్రీ కోడ్ అనమాట, +86 అనేది ఆ కంట్రీ కోడ్ నెంబర్తో అయితే ఫోన్తో అయితే మీరు రిజిస్టర్ అవ్వగలరు. అండ్ డోంట్ వర్రీ, మీకు దగ్గర నేను సింపుల్ స్టెప్స్ చెప్తాను మీకు. సో ఇక్కడ ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎట్లా అంటే గూగుల్ కనుక మెయిల్ ఐడి ఉంటే వెరీ ఈజీగా మీరు లాగిన్ విత్ గూగుల్ కొట్టేయచ్చు. లేకపోతే సైన్ అప్ బటన్ మీద తీసుకుని ఈమెయిల్ ఐడి పెట్టుకుని ఏదో ఒక అదర్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చి సెండ్ కోడ్ అంటే మీకు కోడ్ వస్తుంది మెయిల్కి, ఆ మెయిల్ మీకు యాక్సెస్లో ఉండేటట్టు చూసుకోండి. ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి సైన్ అప్ కొడితే కన్ఫర్మ్ దట్ హ్యావ్ రీడ్ కన్సర్న్ అని ప్రైవసీ లైక్ పాలసీస్ చదువుకుని కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే, సో వన్స్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత లాగిన్లోకి వెళ్ళి యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టి లాగిన్ అవ్వాలి. అలా లేదు అనుకున్నప్పుడు లాగిన్ విత్ గూగుల్ అని చెప్పి మీ యొక్క జీమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసేసుకుని క్లిక్ చేయండి. ఇక్కడ జీమెయిల్ ఏం చేస్తుంది, కంటిన్యూ చేయడానికి ఆథరైజేషన్ అడుగుతుంది, ఎస్ కంటిన్యూ చేయండి. నౌ బ్యూటిఫుల్గా మీ అకౌంట్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయితే కనుక ఈ డాష్ బోర్డ్ DeepSeek AIకి సంబంధించిన డాష్ బోర్డ్లోకి మీరు ఇమీడియట్గా ల్యాండ్ అవుతారు. ఇప్పుడు సింపుల్గా దీని గురించి చెప్పాలంటే మెసేజ్ DeepSeek అంటున్నారు చూసారా, అక్కడ మీరు టెక్స్ట్ మెసేజ్ లాగా DeepSeek AIకి పంపిస్తే అంటే మీ సందేహం ఏంటి, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు, అంటే లైక్ మీరు స్టూడెంట్ అయితే ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అదే మీరు ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ డెవలపర్ అయితే ఏ కోడ్ కావాలి మీకు, పైథానా, జావానా, C# అండ్ జావా స్క్రిప్టా, ఏదైనా సరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవ్వచ్చు, ఏ డేటాబేస్ అవన్నీ అవ్వచ్చు, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ టెక్నిక్స్ అవ్వచ్చు, సైబర్ సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే అడగండి, తెలుసుకోండి. అదేవిధంగా బిజినెస్ ప్రొఫెషనల్స్ కానీ బిజినెస్ ఏరియాలో ఉన్న పర్సన్స్ అయితే ఒక ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసుకోవాలా, ఎస్ డెఫినెట్లీ ఆస్క్ DeepSeek టు ప్రిపేర్ ప్రజెంటేషన్. అంటే మీరు క్వెరీని అడగాలి, ప్రాంప్టింగ్ చేయాలంటారు దాన్ని. సో ప్రాంప్టింగ్ ఎంత బాగా చేస్తే అంత తొందరగా మీకు రెస్పాన్స్ అనేది రావడం జరిగింది. ఒకవేళ నాకు అంత ప్రాంప్టింగ్ సరిగ్గా రాదు, మరి నేను ఎట్లా అసలు ప్రాంప్ట్ ఎట్లా చేయాలో అడగండి. ప్రతిదానికి మీరు క్వశ్చన్స్ వేసుకుని అక్కడ ఆగిపోవద్దు. ప్రాంప్టింగ్ ఎలా చేయాలి, దిస్ సజెస్ట్ లేదంటే ఎగ్జాంపుల్ ప్రాంప్ట్స్ ఫర్ దిస్ ఫీల్డ్ ఆర్ దిస్ కేటగిరీ దిస్ టైప్ ఆఫ్ అడగండి. వచ్చినట్లు నచ్చుకున్నదాన్ని ఎంచుకోండి, అడగండి. మళ్ళీ ఆ విధంగా కంటెంట్ ప్రిపేర్ చేయడానికి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకుని ఆగకుండా ChatGPT లాగా AI టూల్స్ని అడగండి. అదేవిధంగా DeepSeekను కూడా అడిగి తెలుసుకోండి. ఇట్స్ అ మోర్ అడ్వాన్స్డ్ AI టూల్, క్విక్గా రెస్పాండ్ అవటం, మీ టైంని సేవ్ చేస్తుంది, బోల్డ్ ఐడియాస్ని మీకు అందుబాటులోకి తీసుకొస్తుంది. ఆలోచించండి. నేను లైక్ ప్రాంప్టింగ్ ఎట్లా రాయాలి అసలు ఏంటి అనేది నేను చూపిస్తాను. ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఒక స్కూల్ స్టూడెంట్ ఒక లీవ్ లెటర్ రాయాలనుకోండి. చూడండి, రైట్ ఏ లీవ్
లెటర్ టు ద క్లాస్ టీచర్ ఫర్ 1 day లీవ్. ఏమండి చూడండి, చాలా సింపుల్గా ఎంటర్ క్లిక్ చేస్తే ఆ మెసేజ్ మన ఏఐ టూల్కి సబ్మిట్ జరుగుతుంది. ఇమీడియట్గా మనకి రెస్పాన్స్ క్విక్గా రాసేయటం, అనలైజ్ చేసుకుని క్విక్గా రెస్పాండ్. లీవ్ లెటర్ చూడండి, క్లాస్ నేమ్ టు ద క్లాస్ టీచర్, స్కూల్ పేర్లు ఇవన్నీ మనం రాసుకోవాలి. ఒకవేళ మీరు స్కూల్ పేర్లు అయినా కనుక ప్రాంప్ట్లో ఇచ్చుంటే వెరీ మోర్ యాక్యురేట్గా మీకు ఇన్ఫర్మేషన్ తయారు చేయడం జరిగేది. ఓకే, సో ఇవి తీసేసి మీ స్కూల్ పేర్లు వేసుకోవటమే. అక్కడ రెస్పెక్టెడ్ సార్ మేడం ఐఎమ్ రైటింగ్ టు ఎనేబుల్ టు అటెండ్ ద క్లాసెస్ అని పర్సనల్ రీజన్ ఏంటి ఆ రీజన్ అనేది స్పెసిఫై చేసుకుని మీరు ఈ లెటర్ని కంప్లీట్ చేసేయచ్చు. ఈ లెటర్ కనుక మీకు కావాలనుకుంటే ఏం చేయాలి, కాపీ, ఇక్కడ క్లిక్ చేస్తే కాపీ వచ్చేస్తుంది. మీ వర్డ్ డాక్యుమెంట్లో కానీ దేంట్లో కానీ దీన్ని మూవ్ చేసుకుని అక్కడ మీరు ఫార్మాటింగ్ చేసుకోవచ్చు. దాన్ని ఫార్మాటింగ్ అంటే కరెక్షన్స్. ఓకే, అదేవిధంగా ఈ యొక్క నచ్చలేదు ఈ లెటర్ ఫార్మాట్, రీజనరేట్ చేయమంటే ఇది ఇక్కడ క్లిక్ చేస్తే ఆ యొక్క ఆన్సర్ని రీజనరేట్ చేస్తుంది మళ్ళీ కూడా, లైక్ డిస్లైక్ ఇది. ఓకే, సో ఇలా ఇది రాసింది కొంచెం మార్పులు చేర్పులు చేయాలనుకుంటే అయితే ఇక్కడ నుంచి కాపీ చేసుకొని మళ్ళీ ప్రాంప్ట్ సబ్మిట్ చేయొచ్చు మీరు. లేదంటే ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది చూడండి, కాపీ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఎడిట్ కొట్టి దీన్ని కరెక్షన్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయొచ్చు. సో ఆ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో దీన్ని ఏఐ టూల్ని యూజ్ చేయటం నేర్చుకోండి. కాన్ఫిడెంట్గా ఉండండి మీ మీద మీరు. సో ఈ ప్రాంప్ట్ తర్వాత ఇక్కడ మీకు ప్రాంప్ట్ సేవ్ అవుతుంది అనమాట, ఏ ప్రాంప్ట్స్ యూజ్ చేశారు ఏంటని. ఈ ప్రాంప్ట్స్ ఉంచాలనుకుంటే ఇట్లా ఉంచుకోవచ్చు. న్యూ చాట్లోకి వెళ్ళాలి, వేరే లైక్ ఇప్పుడు లీవ్ లెటర్ అయిపోయింది, ఒక సాఫ్ట్వేర్ కోడ్ డెవలప్ చేయాలనుకుంటే న్యూ చాట్ తీసుకోండి, నో ప్రాబ్లం. సో రైట్ చూడండి, ఇక్కడ రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ ఫర్ ఎడిషన్ ఆఫ్ టు సింపుల్ ప్రోగ్రామ్ ఇన్ పైథాన్ అన్నా. లేదు నేను జావా కావాలనుకుంటే ఇన్ జావా, ఇన్ C#, ఇన్ PHP. మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలనుకుంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు ఇక్కడ మార్చుకోండి, అంతే. సో సబ్మిట్ చేసిన తర్వాత ప్రాంప్ట్ అంటే క్వశ్చన్ సబ్మిట్ చేసిన తర్వాత చూడండి మనకి డీప్ సీక్ అనేది అనలైజ్ చేసుకుని ఇమీడియట్గా మనకి చూడండి బిలో ఇస్ అ శాంపిల్ పైథాన్ కోడ్ క్విక్గా నో టైమ్. సో ఫర్ యాడ్స్ ఆఫ్ 2 నెంబర్స్కి చూడండి 2 ఇన్పుట్లు తీసుకుంటుంది. పైథాన్ ఎవరికైనా తెలిసి ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతుంది కోడ్. సో 2 నెంబర్స్ని ప్లస్ చేసేసి సమ్ని అవుట్పుట్ చేసేస్తుంది. దట్స్ ఇట్. ఈ కోడ్ కాపీ చేసుకోవాలనుకుంటే ఫ్రీ, అంటే దీనికి ఏదన్నా అథెంటికేషన్ ఉంటుందా, పైరేటెడ్ అంటారా, ఎట్లాంటివి ఏమి ఉండవండి. జస్ట్ యూ కెన్ యూజ్ ఇట్. ఏఐ టూల్స్ ఏ కోడ్ యూజ్ చేసినా కానీ జనరేట్ చేసినా మీరు యూజ్ చేసుకోవచ్చు. కాపీ అనగానే ఈ కోడ్ అంతా కాపీ అయిపోతుంది. మీ కోడ్ ఎడిటర్లో ఈ కోడ్ పైథాన్ కోడ్ని ప్లేస్ చేసుకుని ప్రాక్టీస్ చేసి టెస్ట్ చేయొచ్చు. సో అవసరం కదా, నిజంగా చాలా అద్భుతమైన టూల్స్. ఇలాంటి టెక్నిక్స్ మీరు నేర్చుకుంటే లెర్నింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అయితే నా యొక్క సజెషన్ ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎప్పుడు కూడా ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా కనుక నేను నేర్చుకుంటే ఈ సోర్స్ లైక్ ఏఐ టూల్స్ ఏవైతే సోర్స్ కోడ్ జనరేట్ చేస్తాయో దాన్ని మీరు అండర్స్టాండ్ అవ్వటం, అర్థం చేసుకోవటం చాలా ఈజీ అయిపోతుంది మీకు మెథడ్. సో బీ స్ట్రాంగ్ ఇన్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ యువర్ ప్యాషన్. ఎవరో చెప్పారు అది బాగుంటుంది ఇది బాగుంటుంది అంటే కంటే మీరు కూడా అనలైజ్ చేసి జస్టిఫై చేయండి. కెరీర్ ఏది బాగుంటుంది, ఫ్యూచర్ కెరీర్ ఏది బాగుంటుందో అలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మీరు ఎంచుకోండి. ప్రాక్టీస్ చేయండి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక గొప్ప డెవలపర్గా ఎదగండి. మంచి మంచి శాలరీస్ ఉన్నాయి దాంట్లో. ఓకే, అండ్ టెస్టర్స్ మీకు ఒక మాన్యువల్ టెస్ట్ కానీ ఆటోమేషన్ టెస్టులు కానీ నేర్చుకోవాలనుకుంటే టెస్ట్ కేసు లెటర్ రాయాలి, ఎలా చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అడగండి. మీరు అడగటం వల్ల మీకు ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో అసలు ఆ ప్రాసెస్ని ఎలా నేర్చుకోవాలనేది మీకు స్టెప్స్ ఇస్తుంది. పైథాన్ ఎలా నేర్చుకోవాలో యూ ఆస్క్ ఇట్, డెఫినెట్లీ ఇట్ విల్ ప్రిపేర్ ఫర్ యూ ఎ కంటెంట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో ఎన్ష్యూర్ దట్ తప్పకుండా మీరు ప్రయత్నిస్తే డెఫినెట్గా నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్ చూడండి, ఈ టూల్ గురించి ఈ డాష్బోర్డ్ గురించి కూడా కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలి. ఇక్కడ మై ప్రొఫైల్ ఉంది కదా, మన అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత వచ్చే చార్ట్స్ అని ఇక్కడ లెఫ్ట్లో వస్తాయని చెప్పాను నేను. అదేవిధంగా ఇది మెనూ టైప్, క్లిక్ చేస్తే మెనూ క్లోజ్ అయ్యింది, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకుంటే మెనూ ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ మై ప్రొఫైల్లో ఇక్కడ సెట్టింగ్స్ కనుక వెళ్తే మనం జనరల్, ప్రొఫైల్ ఇట్లా ఉన్నాయి కదా. జనరల్లో లాంగ్వేజ్ సిస్టమ్, ఏ సిస్టమ్ లాంగ్వేజ్ ఉంటే అది వస్తుంది డిఫాల్ట్. లేదు నేను మార్చుకుంటా అనుకుంటే బై డిఫాల్ట్ లైక్ చైనీస్, ఇంగ్లీష్ ఉన్నాయి అందుబాటులో. సో మీకు ఫ్యూచర్లో లాంగ్వేజెస్ యాడ్ చేసినప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే సిస్టమ్ లాంగ్వేజ్ వదిలేయండి. థీమ్లో మనకి డార్క్ ఒకటి, లైట్ ఒకటి అండ్ సిస్టమ్ యొక్క థీమ్ అని 3 ఇచ్చారు. యూ కెన్ చూజ్ యువర్ సెల్ఫ్.
అదేవిధంగా ప్రొఫైల్ చూసుకుంటే నా జీమెయిల్ ఐడితో లాగిన్ అయింది. అండ్ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్, ప్రైవసీ అండ్ అకౌంట్ వద్దు నాకు, నేను డిలీట్ చేసేస్తాను, నాకు ఇబ్బందిగా ఉందనిపిస్తే ఎస్ యూ కెన్ రెడీ టు డిలీట్ ఎట్ ఎనీ టైం. మీకు యూజ్ చేయొద్దనిపిస్తే అకౌంట్ని డిలీట్ చేసుకోవచ్చు. దానికి కూడా వాళ్ళు ఫెసిలిటీ అందుబాటులో పెట్టారు. ఓకే, ఇంకా బ్యాక్ వచ్చేస్తే మనకి న్యూ చార్ట్ ఇక్కడ కూడా మీకు ఒక ఆప్షన్ ఉంది. యూ కెన్ స్టార్ట్ ఇట్. గెట్ యాప్ అని డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేస్తే మీకు యాప్ని స్కాన్ చేసుకునేటట్టు ప్రొవిజన్ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి 2 ఆప్షన్స్ చార్ట్ దగ్గర. డీప్ థింక్ R1 అంటే ఏంటి, R1 మోడల్ నుంచి రీజనింగ్ ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్స్ క్విక్గా ఇవ్వడం జరుగుతుంది ఈ డీప్ సీక్. సో చూడండి ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ప్రాంప్ట్ని ఇక్కడ అడిగారు అనుకోండి, డీప్గా అండర్స్టాండ్ అయ్యి ప్రాబ్లం యొక్క సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఇస్ ద నెంబర్ 1. అండ్ సెర్చ్, ఒకవేళ మీకు యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాలేదు, సెర్చ్ చేసి కూడా కావాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకుని ప్రాంప్ట్ రాయండి. కరెక్ట్. అదేవిధంగా అప్లోడ్ ఏ ఫైల్ ఫెసిలిటీ కూడా మనకి యాడ్ ఆన్ చేశారు. ఇదేంటంటే లైక్ ఇమేజ్ అయినా ఫైల్స్ అయినా అప్లోడ్ చేస్తే 50 MB నుంచి మ్యాక్సిమం 50 to 100 MB ఈచ్ ఫైల్ ఉండేటట్టు అప్లోడ్ కనుక చేస్తే ఈ బటన్ యూజ్ చేసి లైక్ ఒక ఎక్సెల్ ఫైల్ నేను అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ ఫెయిల్, ఎందుకంటే ఇప్పుడు సర్వర్ సంథింగ్ ఏదో బిజీ ఉన్నట్టుంది, అందుకే అప్లోడ్ ఫెయిల్ అవుతుంది. సో అప్లోడ్ చేస్తే దాని నుంచి డేటా టెక్స్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని దాని నుంచి మనకి ఏదైనా రిజల్ట్ కావాలంటే ఇది జనరేట్ చేస్తుంది. ఆల్రెడీ మేము ఎక్స్ప్లోర్ చేసాము. సో నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ఎక్సెల్ ఫైల్ మీరు క్రియేట్ చేసుకోండి. ఏంటి, మంత్ కేటగిరీ సేల్స్ లాగా జనవరి ఫిబ్రవరి మంత్స్ పెట్టుకోండి, ఏ కేటగిరీ, లేకపోతే సేల్స్ ఎంప్లాయీస్ సేల్స్ డేటా కానీ ఏదైనా శాంపిల్ ఫైల్ తీసుకుని అది అప్లోడ్ చేసి సేల్స్ ప్రిడిక్షన్స్ అనలిటికల్ రిపోర్ట్స్ జనరేట్ చేసి చూపించమనండి. ఓకే, డెఫినెట్గా మ్యాక్సిమం పాసిబిలిటీ ఆఫ్ సేల్స్ రిపోర్ట్స్ అన్ని జనరేట్ చేసి మీకు రిపోర్ట్స్ అన్ని కమ్యులేటివ్ సేల్స్ కానీ జోన్ వైజ్ కానీ అండ్ కేటగిరీ వైజ్ కానీ అన్ని మన దాన్ని ఏమంటారు అనలిటిక్స్ మీకు వెరీ షార్ట్ టైంలో చూపించడం జరుగుతుంది. ఎస్, ఎంత టైం సేవ్ చేసుకోవచ్చు మీరు డిసిషన్ మేకింగ్ చేసుకోవడానికి. అదేవిధంగా బిజినెస్ పర్సన్స్ ఉన్నారనుకోండి, ఏదైనా ప్రోడక్ట్ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయాలనుకోండి, చూడండి ఇక్కడ సింపుల్గా ప్రిపేర్ పీపీటీ, మైక్రోసాఫ్ట్ ప్రజెంటేషన్స్ అనమాట. పీపీటీ అంటే అర్థమైపోతుంది దానికి. పీపీటీ స్లైడ్స్ ఫర్ ప్రోడక్ట్ డెమో ప్రజెంటేషన్, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ డెమో ప్రజెంటేషన్, ఏదైతే అది మీ ప్రొడక్ట్ సంబంధించింది ఏదైతే అది, లేదంటే సేల్స్ రిపోర్ట్, ఎట్లా కావాలంటే అట్లా. ఓకే అని ప్రాంప్ట్ కనుక సబ్మిట్ చేస్తే ఇదేం చేస్తుంది, స్లైడ్స్ పీపీటీ ప్రజెంటేషన్ కావాల్సిన స్లైడ్స్ కావాల్సిన కంటెంట్, ఒక బిజినెస్ని ట్రాన్స్ఫార్మింగ్ చేసుకోవాలనుకున్నా, ఒక డేటా ఇన్సైట్స్ ఏమన్నా అసలు అంటే లైక్ డేటా డేటా ఉంటుంది, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్, ఆ డేటా ఎందుకు, దాని నుంచి మనము ప్రిడిక్షన్స్ ఎట్లా తీసుకోవచ్చు, ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటే లైక్ సేల్స్ ఏం జరుగుతుంది అనేది డేటాలో ఉన్న ఇన్పుట్స్ ఇన్సైట్స్ని ఐడెంటిఫై చేస్తేనే మనకు అర్థమైంది. సో అలాంటి ఇన్సైట్స్ని కూడా ఈ డీప్ సీక్ ద్వారా మీరు క్విక్గా వెరీ లెస్ టైంలో చెయ్యొచ్చు. మీరు ప్రయత్నించాలి, ప్రయత్నించకుండా అవ్వదు. సో చూడండి ఇక్కడ మనకి స్లైడ్ నెంబర్ 1. సో ప్రొడక్ట్ డెమో అని ప్రొడక్ట్ పేరు ఇచ్చుంటే అది ఇచ్చేసేది, లేదంటే ఇలా ప్రొడక్ట్ నేమ్ మీరు ఎంటర్ చేయండి అని చెప్పింది. ఓకే, అండ్ విజువలైజేషన్స్ ఏంటి, అండ్ ఎజెండా ఏంటి, అండ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, హౌ టు సాల్వ్ ఇట్, అండ్ ప్రొడక్ట్ ఓవర్వ్యూ ఏంటి, కీ ఫీచర్స్ ఏమున్నాయి ప్రొడక్ట్కి, ఇలా మీ యొక్క ప్రొడక్ట్ని ప్రమోట్ చేసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అన్ని పాయింట్లు మీరు యాడ్ చేయండి అని చెప్తుంది. లేదు మీరు ప్రొడక్ట్ పేరు ఇచ్చి ఈ కేటగిరీలో మీకు సేల్స్ కావాలని అడిగితే ఎస్ డెఫినెట్లీ ఇట్ విల్ గివ్. హౌ టు సేవ్ వర్క్ అవర్స్, ఎస్ ఆస్క్ ఇట్. మీరు దేంట్లో కావాలి, ఏ విధంగా కావాలి అడిగితే డెఫినెట్గా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో అడిగితే అదే విధంగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డీప్ సీక్ AI. సో నేను ఫ్యూ కేటగిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు మరిన్ని ప్రయత్నించండి ప్రాంప్టింగ్ చేసి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ ద్వారా మాకు మీ యొక్క వ్యూస్ తెలియపరచండి. కీప్ వాచింగ్ దిస్ ఛానల్. See you in the next lecture. Thank you.